వల్లేదా మరి ఇయాల 20 ఏమైంది అదే ఆఫీసర్లు కదా అదే ప్రభుత్వ వ్యవస్థ కదా అదే కలెక్టర్లు కదా ఎక్కడికి పోయినరు ఏం చేస్తున్నారు మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతోని ఇతరుల మీద అబాండాలేసి ఏదో తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త మునుపు జరిగినట్టే జరగాలి ఇంకా మంచిగా జరగాలి కానీ చెడ్డగా జరిగితే జరగనీయం మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా అట్లా కొట్లాడతాను తప్ప ఊకోము కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి ప్రధానమంత్రిని నిలదీయాలి మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడబడాలి ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి మీరు గెలిచిన ఉండండి 5 ఏళ్ళ అధికారంలో ఉండండి మాకు అభ్యంతరం లేదు వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన సరే అపోజిషన్కి వచ్చినాం కదా 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా కానీ ఏం చేసిండ్రు నల్లముఖం పిలివై చచ్చిపోయిన ఎలుకని పట్టిందట గవర్నమెంట్కి వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పింది కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు మంచినీళ్ళకు కూడా సిప్పబట్టి అడుకోవాలి శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి సిప్పబట్టుకొని మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏళ్ళు నేను కాపాడినా నన్ను కూడా బెదిరించారు కేసీఆర్ ని గవర్నమెంట్ తీసేస్తాం రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన నేను కానీ చెప్పలే మా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చారు ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి ఆపినాం కానీ చెప్పలే ఇలా వీళ్ళు చెప్పిండ్రు మొన్న మన ఎంపీలు పోయినరు రామా నాగేశ్వరరావు గారు రంజిత్ రెడ్డి గారు కేశవరావు గారు అందరు పోయినరు చివరి మాట చెప్తున్నాను నేను